ఒకానొక కాలంలో విరాట నగరంలో శ్రీనివాస్ అనే యువకుడు, మేఘన అనే అందమైన యువతి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రాజవంశానికి చెందిన యోగేంద్రుడు కూడా మేఘనను ప్రేమిస్తాడు. యోగేంద్రుని ప్రేమను తెలుసుకున్న తండ్రి తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో మేఘనని యోగేంద్రునికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. వెంటనే తన సైనికులను పిలిచి ఆ అమ్మాయిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. మేఘనను సైనికులు తీసుకెళ్లడం చూసిన శ్రీనివాస్ చాలా బాధపడతాడు. శ్రీనివాస్ ఏమాత్రం భయం లేకుండా సైనికులను అనుసరిస్తూ రాజభవనం చేరుకుంటాడు. మేఘనను చేరుకొని ఆమెకి ధైర్యం చెప్తాడు. అది చూసిన మహారాజు శ్రీనివాస్ చేతికి విషంతో నిండిన ఒక పానీయం ఇచ్చి, నువ్వు నిజంగా ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే, నీ ప్రేమ నిజమే అయితే దీనిని తాగు అంటాడు. శ్రీనివాస్ ఎలాంటి సందేహం లేకుండా ఆ పానీయం తాగుతాడు. అయినప్పటికీ శ్రీనివాస్కి ఏమీ కాదు. ఎందుకంటే రాజు ఇచ్చిన పానీయంలో అసలు విషమే ఉండదు. రాజు కేవలం శ్రీనివాస్ ప్రేమను పరీక్షించాలనుకుంటాడు. తన పరీక్షలో గెలిచిన శ్రీనివాస్ ను రాజు గౌరవించి మేఘనను ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఫ్రెండ్స్, ఈ కథలో ప్రేమకి ఎవరు విలువ ఇచ్చారు? రాజునా లేక శ్రీనివాస? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి.